ఏ ముగ్గురో నలుగురో నేను చెప్పినట్టు దైవాన్వేషణలో ఉంటారు, సత్యాన్వేషణలో ఉంటారు తప్ప దాదాపు 97 మంది ఇందాక నేను చెప్పిన బతికే బతుకుతుంటారు. పుట్టాం కాబట్టి బతకాలి, సంపాదించాలి, తినాలి, జీవితాన్ని అనుభవించాలి, సావాలి. ఇదే గొడవ. ఇక రెండో ఆలోచనే రానివట్ల. నేను అంటున్నాను, జీవితం అంతా అదేనా? లేకపోతే ఖచ్చితంగా ముందు చెప్పుకున్న ప్రశ్నలు వేసుకోవాలా? ప్రశ్నలు వేయాలా లేదా? ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. సరే, వాళ్ళకంటే మనోనేత్రాలు వెలిగింపబడలేదు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగు చేసినందున అన్నీ ఆలోచించగలుగుతారు, కానీ నేను చెప్పిన ఈ 4 ప్రశ్నల దగ్గరికి వచ్చేటప్పటికి మైండ్లో ఉన్న లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది.